నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 27/11/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, కార్తీక మాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 6:28, సూర్యాస్తమయం సాయంత్రం 5:40. తిథి ద్వాదశి, రాత్రి తెల్లవారుజామున 6:23. నక్షత్రం చిత్త. యోగాలు ఆయుష్మాన్ మధ్యాహ్నం 3:13 వరకు, కరణము కౌలవ సాయంత్రం 5:07 వరకు, కరణము తైతిల రాత్రి తెల్లవారుజామున 6:23, రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుంచి 1:28 వరకు, గుళిక కాలం ఉదయం 10:40 నుంచి 12:04 వరకు, యమగండం ఉదయం 7:52 నుంచి 9:16 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:41 నుంచి 12:26 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:24 నుంచి 2:12 వరకు, వర్జం మధ్యాహ్నం 1:35 నుంచి 3:23 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముందుగా మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాము. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమైన వారి కొరకు కొంత ఖర్చు, అంటే గృహ సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా తల్లికి సంబంధించి వారి యొక్క ఆదాయ వ్యవహారాల గురించి ఎక్కువ మీరు పట్టించుకోవడం, అలాగే గృహానికి సంబంధించిన విషయాలు కానీ, వాహనాల రిపేర్ విషయంలో కానీ, నూతన వాహనాలు బుక్ చేయడానికి ఆలోచనలు కానీ, వీటికి సంబంధించిన చర్చలు, గృహ వాతావరణం, విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎక్కువ కృషి చేయడం, అలాగే హాస్టల్ వసతి కొరకు వాళ్ళు ఆలోచనలు అధికం చేయడం, గృహ మార్పుకి అవకాశాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు తెలుసుకుందాము. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు అన్నప్పటికీ మనకి ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ఎదురు చూస్తున్న సమాచారాన్ని అందుకోగలుగుతారు. మిత్రుల సహకారంతో లేకపోతే తోబుట్టువుల సహకారంతో ఎదురు చూస్తున్న కార్యక్రమాలకి వారి సలహా సహకారాలతో ముందుకు వెడతారు. మానసికంగా ప్రశాంతత అధికంగా ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలే కాకుండా మీ యొక్క నైపుణ్యాలు, మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో మీ యొక్క ఆలోచనలని ఉపయోగించుకొని తోటి వ్యక్తులకి మంచి బెనిఫిట్గా, అంటే ప్రయోజనకారిగా మీ ఆలోచనలని ఉపయోగించుకుంటూ మీ సహకారంతో మీ యొక్క మిత్రులైనా తోబుట్టువులైనా వారి వృత్తిపరంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. ఇష్టమైన ప్రదేశాలకి వెళ్ళడానికి చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ ఆర్థిక పుష్టిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెడతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాము. ఈ మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వారికి ఈ రోజున నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తిలో కొత్త వ్యక్తులు, దూర ప్రదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి సహకారం, ఆర్థిక లాభాలు, నూతన చర్చలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే మీ చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే కొత్తగా పరిచయమైన విదేశీ వ్యక్తులతో కానీ ఈ రోజున వృత్తికి సంబంధించి కొంత కీలక చర్చలు చేస్తూ మీరు కొత్త నిర్ణయం తీసుకోవడం, నూతన బాధ్యతలు చేపట్టడానికి మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు అనేవి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కర్కాటక రాశిలో మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు. కానీ అనవసరమైన ప్రయాణాలకి అవకాశం, లేదా ప్రయాణాలలో సౌకర్యాలు తక్కువగా ఉండడం వల్ల కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. తండ్రితో కానీ తండ్రికి సంబంధించిన ఆరోగ్య వ్యవహారాలలో ఎక్కువ
ఆలోచనలు అధికంగా చేస్తారు. అలాగే పెద్దలని గురువులని కలవడం, దూర ప్రదేశాల్లో వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఏదన్నా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో మీరు నూతన బాధ్యతల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రయాణాల విషయంలో మాత్రం దూర ప్రయాణాలు ఉన్నప్పటికీ అది మీరు ఆశించిన స్థాయిలో సౌకర్యాలు తక్కువగా ఉండడం వల్ల కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణాల విషయంలో అసంతృప్తికి లోనయ్యే అవకాశాలని అధిగమించే విధంగా పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అర్థం చేసుకోవాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయంలో కానీ ఆకస్మిక ఖర్చుల విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆ ఖర్చులు కూడా మీ యొక్క ఇష్టమైన వ్యక్తుల కొరకు చేసే ఖర్చులు, లేక మీ సంతానం యొక్క ఆరోగ్య రీత్యా కానీ వారి విద్యకు సంబంధించి కానీ చేసే ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ అవసరము. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సంతాన సంబంధమైన విషయంలో వారి యొక్క ఆలోచనలు కానీ వారి ఆరోగ్య విషయంలో కానీ పెట్టే పెట్టుబడులు తీసుకునే శ్రద్ధ కొంత అధికంగా ఉంటాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పరంగా ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కన్యా రాశిలోకి మనకి ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు వస్తాయి. కన్యా రాశి వారికి నూతన ప్రయాణాలకి అవకాశం, విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ దూర ప్రదేశాల్లో మీకు ఏదైనా ఆహ్వానాలు అందుకోవడం కానీ, కళాకారులకి, మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి, జర్నలిస్టులకి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు లభించడం అనేది, పడిన కష్టానికి గుర్తింపు, గౌరవం, సంఘంలో పరపతి పెరగడం, దానివల్ల మీకు మానసిక ప్రశాంతత పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ కూడా కొత్త వ్యక్తుల నూతన పరిచయాల విషయంలో కొత్త వాళ్ళతో మీరు ఏదైనా ఆలోచనలు చేసి ఒక నిర్ణయానికి వచ్చే ముందు కొంత జాగ్రత్త తీసుకుంటూ దాని పరంగా ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ. తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే స్త్రీలతో సంభాషించేప్పుడు కానీ కొంత ఇబ్బందికరంగా అంటే అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్త తీసుకోవాలి. వృత్తికి సంబంధించి వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో, అలాగే బంధుమిత్రులతో సంప్రదించేటప్పుడు, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కింద పనిచేసే వ్యక్తులు లేకపోతే మీ కొలీగ్స్ కానీ కింద వ్యక్తులతో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వాళ్ళు చెప్తున్న విషయాన్ని కొంతవరకు శ్రద్ధగా ఆలకించి కొంత ఆగిన పిమ్మట మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఖర్చులకు సంబంధించిన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో మీరు మీ విధానంలో ముందుకు వెళ్ళి సరిగ్గా ఆలోచించి సృజనాత్మకతను పెంచుకుంటూ నైపుణ్యాలను పెంచుకుంటూ సరి అయిన విధంగా నిర్ణయం తీసుకుంటే మానసిక ప్రశాంతత విషయంలో ఇబ్బందులు అనేవి ఉండవు. కనుక వీళ్ళంత జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు సమానంగా ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ అవసరము. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన లాభాలని కూడా ఏ రకంగా దాన్ని ప్రణాళికతో వెళ్ళాలన్న విషయంలో ఏమర్పాటుగా ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వచ్చిన ధనం అనవసరంగా వేస్ట్ అయిపోయే విధానంలో అవకాశాలున్న రీత్యా జాగ్రత్తగా భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలైనా లేకపోతే బంధుమిత్రులతో సంప్రదింపులైనా మొదలైన విషయాలలో వారిని కలిసినప్పుడు కానీ వారితో మాట్లాడేటప్పుడు కానీ చర్చించేటప్పుడు కానీ నూతన నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ కీలకంగా ఒక ముఖ్యమైన నిర్ణయానికి వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలు లేకుండా సమస్య లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు అన్న విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించి మీ యొక్క సమస్యలను అధిగమించగలుగుతారని అనుకోవచ్చు. ధనస్సు రాశి.
అమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఇదంతా కూడా ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున విద్యాపరమైన విషయాలలో, నూతన కొనుగోలు విషయంలో వీళ్ళు ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అయితే వాహనాలు నడిపేవారు ముఖ్యంగా, లేకపోతే నూతన వాహనాలని ప్రయత్నాలు చేయడానికి చేసేవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉండడం, అంటే మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇంట్లో వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకంగా ఉండడం వల్ల పనుల మీద తగిన శ్రద్ధ చూపించడంలో కొంత లోపాలు ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించే విధంగా వీలైనంత మానసిక ప్రశాంతతని డెవలప్ చేసుకుంటూ సమస్యలను అధిగమించే దిశగా అవసరమైన చోట వీలైనంత వరకు కొంత మౌనంగా ఉంటూ ముందుకెడుతూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా, అనవసరమైన ఖర్చులు కాకుండా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలలో, కీలక నిర్ణయాలలో, మీ యొక్క వ్యాపారం అభివృద్ధికరమైన అంశాలలో కానీ, జీవిత భాగస్వామితో కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్, ప్రశాంతత ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తున్న రీత్యా వృత్తిలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా, మీడియేటర్షిప్లో ఇబ్బందులు లేకుండా, కొత్త వ్యక్తుల విషయంలో మీరు ఇతరులు జోక్యం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో అపార్థాలు లేకుండా కానీ మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీకు ఆరోగ్య విషయంలో, ఆలోచనల విషయంలో, చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం విషయంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎంత కష్టపడినా దాని తగినంత స్థాయిలో మనకి ఫలితం రావటం లేదన్న ఒక అసంతృప్తి కానీ, లేకపోతే ఆకస్మికంగా అనవసరమైన ఖర్చులో రావాల్సిన ఆదాయం తాత్కాలికంగా ఆగడం వలన కొంత మానసిక ప్రశాంతత తగ్గడం, ఆహార విశ్రాంతి మొదలైన విషయాల మీద శ్రద్ధ లేకపోవడం వల్ల, వాటి తగిన విధంగా వాటిని పట్టించుకోకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైన ఉన్న రీత్యా ముందు వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ, దానికి తగిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తొందరపాటుతనం ఏ విషయంలోనూ పనికిరాదు కనుక జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఇవన్నీ కూడా మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలు. మీనరాశి వారికి ఈ రోజున సంఘంలో నూతన వ్యక్తుల పరిచయాలు, ఆ పరిచయాల వల్ల మీ యొక్క సృజనాత్మకత ఇంకా వికసించటం, మీ యొక్క నైపుణ్యాలని ఉపయోగించుకొని సంఘంలో దానికి తగిన గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడడం, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో చక్కటి చర్చలు జరపడం, వివాహానికి సంబంధించిన విషయాలలో కొంత దీనికి సంబంధించిన చర్చలు జరగడం వివాహార్థులకి ఇలాంటివి. అయితే జీవిత భాగస్వామికి కూడా సంఘంలో మంచి పరపతి, గుర్తింపు, గౌరవం అనేది లభించటం అనేది, తగిన చిన్నపాటి ప్రయాణాలకు కూడా అవకాశాలు అనేవి ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంతవరకు మీ యొక్క గౌరవాన్ని పెంచుకునే దిశగా ఎక్కువ కృషి చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. అమ్మ ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారికి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతోనే ఎలాగైనా రోజుని మొదలు పెడతారు. అయినప్పటికీ కూడా అవకాశం ఉన్నట్లయితే 12 రాశుల వాళ్ళు ఈ రోజున తప్పకుండా వినాయకుడికి సంబంధించి ఏదైనా విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అలాగే వినాయకుడికి సంబంధించిన నామాలు జపించటం మొదలైనవి చేయడం అనేది, వినాయకుడికి పూజించటం, ఇవన్నీ కూడా విద్యాపరమైన విషయాలలో అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో అవరోధాలు లేకుండా
అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలను రీత్యా ఈ కార్యక్రమం చేయడం, అలాగే దాంతోపాటుగా అవకాశం ఉంటే ఏదైనా దేవాలయ సందర్శన, శివాలయమైనా గణపతి దేవాలయాన్నైనా దేన్నైనా సందర్శించడానికి ఈ రోజున ప్రయత్నాలు చేసినట్లయితే అది కూడా ఎదురవుతున్న ఆటంకాలని అధిగమిస్తూ ఆరోగ్యపరమైన విషయాలలో అనుకూలతల్ని సిద్ధింపచేస్తూ అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రీత్యా ఇవాళ అలా చేసినా మంచిదే. అలాగే ఈ రోజున ఇంకా అవకాశం ఉన్నట్లయితే గణేశుడికి సంబంధించిన స్తోత్రాలు లాగా చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుందని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక గణపతి దేవాలయాలకు వెళ్ళినా కూడా వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు. దీంతో పాటుగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక, జనరల్గా అందరికీ కలిపి చెప్పినవి కనుక తమకే వర్తిస్తుందన్న భావన కాకుండా ప్రతి వ్యక్తి కూడా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలుపుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళి తగిన పరిహారాలు పాటించుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది సిద్ధింపజరుగుతుందని అర్థం చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం అమ్మా, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే మనకి 12 జ్యోతిర్లింగాలు అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా ఎక్కువ శ్రీశైలంలో మనకి మల్లికార్జున స్వామికి సంబంధించింది ఒకటి, అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబిక దేవాలయం, ఇవి మనకి శ్రీశైలంలో ఉన్నాయి. వీటితో పాటుగా శ్రీశైలంలో ఇంకో విశిష్టమైన ఇంకొక ప్రదేశం ఉంది. అది హటకేశ్వర దేవాలయం అని చెప్తారు. అది చాలామంది శ్రీశైలం వెళ్ళిన వాళ్ళందరూ దర్శిస్తారు. ఎవరికన్నా తెలియకపోయినా లేకపోతే దానికి చూడని వాళ్ళకైనా ఇది ఇప్పుడు విన్నట్లయితే మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా సందర్శిస్తే కూడా చాలా చక్కగా ఉంటుంది. హటకేశ్వరుడు, దాన్ని అటకేశ్వరుడు అని కూడా సంబోధిస్తూ ఉంటారు. అసలు అటకేశ్వరుడు అంటే ఏంటి అంటే ఒక కుండ పెంకులో వెలిసిన శివుడు అని దాని యొక్క కథనం చెప్తారు అక్కడ. అసలు ఏంటిది, అసలు శివుడేంటి, కుండ పెంకులో వెలవడం ఏంటి అనుకుంటే, ఇది ప్రధాన దేవాలయానికంటే మనకి ప్రధాన దేవాలయం అంటే మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక వీళ్ళ దేవాలయాలకి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చక్కగా ఉంటాయి. చాలా ఆధ్యాత్మిక ప్రదేశంగా దీన్ని చెప్తారు. అది దాంట్లో ఉండే స్టోరీ ఏం చెప్తారు అంటే, ఇక్కడ శంకరాచార్య కూడా అక్కడ చక్కగా ఇక్కడ ఎక్కువసేపు అంటే దీనికి కొంచెం ముందే పాలధార, పంచదార అనే ప్రదేశాలు కూడా ఉంటాయి. అవి ఆ ప్రదేశాల్లోనే శంకరాచార్యులు గారు చక్కగా ఇది చేసుకొని ఆయన సౌందర్య లహరి, శివానంద లహరి మొదలైనవి రాయడం జరిగిందని కూడా చెప్తారు. అయితే ఈ ప్రదేశం, ఈ హటకేశ్వరుడు ఏమిటి అన్నది చూసుకున్నట్లయితే శ్రీశైలంలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో మనం తీసుకున్నట్లయితే సాక్షి గణపతి దేవాలయం లాగా, దాంతోపాటుగా ఈ యొక్క ఇష్టకామేశ్వరి దేవాలయం, ఎన్నో ప్రదేశాలు అంటే అందరూ అన్నీ కవర్ చేయగలరు, కవర్ చేయలేకపోవచ్చు. కానీ హటకేశ్వర దేవాలయం మాత్రం చాలా చాలా విశిష్టమైన దేవాలయంగా దీన్ని కూడా అందులో ముఖ్యమైన ప్రదేశంగా చెప్తారు. దీనికి సంబంధించిన కథనం ఏంటి కథ అని చూసుకున్నట్లయితే, ఒకానొక ప్రదేశంలో ఒక కుమ్మరి వ్యక్తి కుండలు చేసుకుంటూ తన జీవన విధానాన్ని పోషించుకుంటూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్న విపరీతమైన శివభక్తుడు ఆయన. అయితే ఆయన అంత శివభక్తుడిగా ఉండి అక్కడికి యాత్రికులు వచ్చి వెళ్ళే వాళ్ళందరికీ కూడా, అంటే శ్రీశైలం వచ్చి వెళ్ళే యాత్రికులందరికీ కూడా తగిన విధంగా ఆహారాన్ని తను కూడా ఇవ్వడం, అంటే ఆ ఊరు వచ్చి వెళ్ళిన వాళ్ళకి చేయడం. అంటే ఆహారాన్ని ఇవ్వడంలో 2 రకాలైన భావనలు ఉంటాయి. ఒకటి ఖ్యాతి కోసమో ధనార్జన కోసం చేయడం ఒక పద్ధతి అయితే, కొందరు అది ఒక ఆనందానుభూతితో భగవంతుడిని దర్శించిన అందరిలో అది ఒక ఇష్టంగా చేసే కార్యక్రమాలు కొందరు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆహారాన్ని యాత్రికులకు ఇచ్చే వ్యక్తులలో ఇతను అలా చేయడం వల్ల ఇతను ఏంటంటే తను పేదవాడే అయినా కూడా వచ్చిన వాళ్ళందరికీ చక్కగా మంచి ఆహారాన్ని ఇవ్వడం, యాత్రికులందరూ కూడా అతని గొప్పతనాన్ని 1000 నోళ్ళ పొగడడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చేవి. అయితే ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ కూడా వాళ్ళ చుట్టుపక్కల లేకపోతే వాళ్ళని గమనించే వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే వాళ్ళని ఏదో రకంగా కష్టపెట్టి వాళ్ళ యొక్క మానసిక ఇబ్బందుల వల్ల వాళ్ళు కనుక డౌన్ అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలామంది తెలియకుండానే ఉంటారు ప్రతి వ్యక్తి సర్కిల్లో కూడా. ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో ఇతను ఇంత చక్కగా చేయడం చూసి చుట్టుపక్కల కొందరు వ్యక్తులకి అది మనసుకి నచ్చక ఎలాగన్నా ఇతన్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అతను యొక్క కుండలన్నీ పగలగొట్టేసి
అలాగే అట్టిక అంటారు, అంటే అది తయారు చేసే కుమ్మరి కుండలు తయారు చేసేది, దాన్ని కూడా పగలగొట్టేసి అంటే మళ్ళీ చేయడానికి కూడా అవకాశం లేకుండా అలా చేస్తారు. చేస్తే పాపం ఇతను బయట నుంచి వచ్చి చూసుకునేటప్పటికీ అన్ని విధాలా అలా ఉంటుంది. చాలా బాధపడతాడు, ఏడ్చుకుంటాడు అనమాట. ఏం చేయాలో తోచదు, ఎందుకంటే అది ఒక్క రోజులో అయిపోయే విషయం కాదు. మరి యాత్రికులు వస్తున్నారు, వాళ్ళు సడన్గా వస్తే మరి వాళ్ళ భోజనం పెట్టాలంటే ఎలాగా? ఇంట్లో కుండలు కూడా లేవు, కొత్తగా ఆదాయం రాదు, అటిక కూడా లేదు, మరి ఎలా చేస్తాడు? అందుకని చాలా బాధపడి కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటాడు. ఈ లోపల ఎవరైతే ఈ కార్యక్రమం చేసి తను అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేసారో, అంటే పాడు చేశారో, వాళ్ళు వచ్చిన యాత్రికులను ఇతని వైపు డైవర్ట్ చేసేస్తూ ఉంటారు. వెళ్ళంటే అక్కడికి వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి అతని వైపు పంపించేస్తూ ఉంటారు. ఇది ఒక పక్కన చూస్తే శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినం కూడా వచ్చేస్తుంది. ఈ యాత్రికులు అయితే వస్తున్నారు, అతనైతే ఏం చేయలేకపోతున్నాడు. అంటే ఇంకా ఇంటికి వచ్చేసి కూర్చున్నారు కూడా డైరెక్ట్గా భోజనాన్ని. ఇంకేం చేయాలో తోచక ఏం చేస్తాడంటే పెరట్లోకి వెళ్ళి కళ్ళమనీళ్ళు పెట్టుకుంటాడు. ఏంటయ్యా శివయ్య ఇది నాకు, నేనేమో ఇప్పుడు చేయలేను, నేను చేద్దామనుకున్న అటిక కూడా పాడైపోయింది, ఇప్పుడు నేను చేస్తే అవి ఎప్పుడు అవుతాయి కుండలు, ఎప్పుడు నేను అమ్ముతాను, ఎప్పుడు నేను యాత్రికులకి పెడతానని చాలా బాధపడతాడు. ఈ లోపల ఇతను ఇలా కళ్ళమనీళ్ళు పెట్టుకుంటుంటే అక్కడ కుండలో మనకి ఆ యొక్క దాంట్లో అటికలో ప్రత్యక్షం అవుతాడనమాట శంకరుడు. ప్రత్యక్షమై, బాబు నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళకి ఆహార విషయాలు అవన్నీ చూడు నువ్వు అని చెప్తాడు. అదేంటి శంకర అని ఇతను చాలా బాధపడి, నా దగ్గర ఏం లేదని తెలుసు కదా, నన్ను లోపలికి వెళ్ళి ఏం పెట్టమంటావయ్యా బాబు అని చెప్పి ఇంకా బాధపడతాడు. నేను ఇప్పుడు చెప్పాను, లోపలికి వెళ్ళి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆహార విషయంలో నువ్వు చూడు అని చెప్తాడు మన శంకరుడు. సరే అని చెప్పి బాధపడి కళ్ళు తుడుచుకుని లోపలికి ఎప్పటికీ కుండలన్నింటిలోనూ చక్కటి ఆహార పదార్థాలన్నీ నిండిపోయి ఉంటాయి. ఇంకా ఆనందపడిపోయి ఏం చేస్తాడంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా కడుపార భోజనం పెట్టి పంపిస్తాడు. అంటే ఎంత భక్తి ఉంటే, ఎంత దేవుణ్ణి మనసా వాచా కర్మేణ నమ్మి త్రికరణ శుద్ధిగా దేవుణ్ణి ప్రార్థించి దేవుడి కోసం ఏ రకంగానూ అతను భక్తులకి ఎంత చక్కగా పెట్టడం బట్టి భగవంతుడే దిగొచ్చాడు అని చెప్పడానికి ఈ కథ సరిపోతుంది. అందుకని దాన్ని ఆ రకమైన అటికలో ఆయన ఉన్నప్పుడు అటికేశ్వరుడు, హటకేశ్వరుడు అని రకరకాల పేర్లతో చెప్తారు. ఇది ఒక కథనం. ఇంకో కథనంలో తీసుకున్నట్లయితే అటిక అన్న మాటకి బంగారం అన్న మాటలో అర్థం వస్తుంది. మామూలుగా చూసిన వాళ్ళకి ఆ శివుడు మామూలుగా ఉన్న యోగులు, సిద్ధులు మొదలైన వాళ్ళకి బంగారు వర్ణంలో కనబడతాడని కూడా దాని గురించి చెప్తారు. అంటే ఈ విశిష్టత ఈ స్థల పురాణాలు, దానికి కొంచెం దూరంలో పాలధార, పంచదార అని చెప్పుకున్నాం. అవి కూడా ఏంటి అంటే ఆ పాలధార, పంచదార అనేవి కూడా అద్భుతమైన ప్రదేశాలు. ఒకటి పాలధార అంటే పాలుధార అని కాదు, పాలధార అంటే మన యొక్క శివుడి యొక్క ఇక్కడి నుంచి వచ్చిన ధార, పంచదార అంటే శివుడి యొక్క 5 ముఖాల నుంచి వచ్చిన ధార. వాటి వల్ల ఆ ప్రదేశం అంతా కూడా చాలా చాలా ఆధ్యాత్మికత సంతరించుకుంది. జస్ట్ దీనికి ఆపోజిట్గానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి విలక్షణమైన ఈ దేవాలయం అనేది తప్పకుండా అందరూ చూడవలసింది. భక్తుడి యొక్క నమ్మకానికి, విశ్వాసానికి, ప్రేమకి, అభిమానానికి చిహ్నంగా అటకేశ్వర దేవాలయాన్ని చెప్తారు. ఇది ఈ రోజున మనం చెప్పుకున్న ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం కార్తీక మాసంలో. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.